నోవాహు చేసిన ఒక్కరి ప్రార్థన కుటుంబానంత దేవుడు తన భద్రతలో కాపాడాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అదే నువ్వు ఒక్కరిగా విశ్వాసంతో ప్రార్థన చేయగలిగితే నీ కుటుంబం అంతా నా ప్రభు సన్నిధిలో ఎప్పుడు మోకరించేదే. ఎప్పుడు వారి విశ్వాసయాత్ర నిన్ను బట్టి మార్పు కలిగేదే, నిన్ను బట్టి వారి జీవితంలో పరిపక్వం కనపడేదే, నిన్ను బట్టి వారి జీవితాలను బట్టి ఆనందాన్ని నువ్వు ప్రభు ద్వారా చూపించగలిగిన మాట సత్యం. హల్లెలూయా. అది యాడ్ చేస్తాం మనం. అన్నీ అయితే కావాలి, ప్రార్థన అయితే చెయ్యం, అంతే కదా. గట్టిగా చెప్పండి స్తోత్రం. హల్లెలూయా. అన్నీ అయితే ఆశీర్వాదం కావాలి, ఎంతమంది చేయెత్తారు? ఆశీర్వాదం వద్దా? మరి ఎత్తరేంది? ఎంతమంది గంటల తరగతి ప్రార్థన చేస్తారని చెయ్యి ఒక్క చెయ్యి కూడా రాదు. ఇంకే ఆశీర్వాదం అంటే రెడీగా ఉంటాం, ప్రార్థన అంటే చెప్పండి వెనకంచే. నేను అంటాను, ప్రార్థించే విశ్వాసి ఎప్పుడు ఓడిపోడు, ప్రార్థించే విశ్వాసి అభివృద్ధిలో ఉంటాడు. ప్రార్థించే విశ్వాసికి నిశ్చయముగా నా దేవుడు తలంచిన కార్యము నిన్ను దాటి నా దేవుడు పోనివ్వడు. నా దేవునికి మహిమ కలుగునుగాక. నిన్ను దాటిపోతుందంటే నీ విశ్వాసాన్ని బట్టి నువ్వు సరిగా ఆయన సన్నిధిలో కూర్చోలేకపోతున్నావు కాబట్టి ముందుకు సాగటం నీకు కష్టంగా అనిపిస్తుంది. హల్లెలూయా.